నెక్స్ట్ కంటిన్యూషన్లో మనకి హీమోఫీలియా వస్తుంది. ఆల్రెడీ హీమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్ ఈ రెండు కూడా ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్. ఎక్స్ లింక్డ్ అన్నా సెక్స్ లింక్డ్ అన్నా ఒకటే. అక్కడ మనకి సెక్స్ లింక్డ్ అంటే మనకి సెక్సువల్ క్రోమోజోమ్స్ పైన జీన్స్ ఉంటాయి అంతే. సెక్సువల్ క్రోమోజోమ్ పైన రెసిసివ్ జీన్స్ ఉంటాయి, డామినెంట్ జీన్స్ ఉంటాయి. సెక్స్ క్రోమోజోమ్ పైన అంటే ఎక్స్ క్రోమోజోమ్ పైన మనకి ఏదైనా ఎక్స్ క్రోమోజోమ్ పైన అక్కడ రెసిసివ్ జీన్ ఉంటే అది ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. అదే ఎక్స్ క్రోమోజోమ్ పైన ఇన్ ఎక్స్ క్రోమోజోమ్ డామినెంట్ జీన్స్ ఆర్ దేర్ అంటే ఎక్స్ క్రోమోజోమ్ పైన డామినెంట్ జీన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ డామినెంట్ రెసిసివ్ డిజార్డర్ అని చెప్పొచ్చు. దట్ మీన్స్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ రెసిసివ్ డిజార్డర్. సో హీమోఫీలియా. సో హీమోఫీలియా డిజార్డర్ ఈజ్ ఏ డ్యూ టు ఎక్స్ లింక్డ్ సెక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్. అంటే ఇది హీమోఫీలియా ఎలా వస్తుందంటే ఎక్స్ క్రోమోజోమ్ అంటే సెక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అంటే ఎక్స్ క్రోమోజోమ్ పైన మనకి సెక్సువల్ క్రోమోజోమ్ పైన రెసిసివ్ జీన్స్ ఉంటాయి. సో దీస్ రెసిసివ్ జీన్స్ టు ట్రాన్స్ఫర్ ద క్యారెక్టర్స్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. సో హీమోఫీలియా. హీమోఫీలియా ఈజ్ వన్ ఆఫ్ ది జెనెటిక్ డిజార్డర్. సో ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అలాగే రావచ్చు, లేకపోతే మనకి సెక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అన్న ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అన్న ఒకటే. సో ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ ఆర్ ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అంటే ఏంటంటే యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే జీన్ లొకేటెడ్ ఆన్ ఏ ఎక్స్ క్రోమోజోమ్. ఎక్స్ క్రోమోజోమ్ పైన జీన్ ఉంటే అది ఎక్స్ లింక్డ్ క్రోమోజోమ్ అని చెప్తాం. రెసిసివ్ జీన్ ఉంటే సెక్స్ లింక్డ్ రెసిసివ్ జీన్ అని చెప్పొచ్చు. అదే ఎక్స్ క్రోమోజోమ్ పైన డామినెంట్ జీన్ ఉంటే సెక్స్ లింక్డ్ డామినెంట్ డిజార్డర్ అని చెప్పొచ్చు. సో హీమోఫీలియా అనేది సెక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్. దీన్ని ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ ద ఎక్స్ క్రోమోజోమ్. ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్ వన్ జీన్ ఆర్ ప్రెసెంట్. సో దీస్ జీన్ ఈజ్ ఏ రెసిసివ్ ఇన్ కండిషన్. రెసిసివ్ ఇన్ కండిషన్ అంటే అంతర్గతంగా ఉంటుంది, రెసిసివ్ గా ఉండి ఏదైనా డిసీజ్ ని కానీ క్యారెక్టర్స్ ని కానీ వన్ జనరేషన్ నుంచి మరో జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో హీమోఫీలియా. సో వాట్ ఈస్ మెంట్ బై హీమోఫీలియా? ఏం చెప్తుంది హీమోఫీలియా అంటే ఏంటి? మరి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది హీమోఫీలియా? అసలు హీమోఫీలియా అంటే ఒక డిసీజ్ అనమాట, జెనెటిక్ డిజార్డర్. సో ఏ డిసీజు? ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్. అంటే హీమోఫీలియా డిసీజ్ వచ్చే వారిలో ఎవరికైనా సరే వాళ్ళ యొక్క క్రోమోజోమ్లో ఎక్స్ క్రోమోజోమ్ పైన రెసిసివ్ జీన్స్ ఉంటుంది. హీమోఫీలియా డిసీజ్ ఎవరికైతే వస్తుందో those person in X chromosome, on the X chromosome recessive gene is present. So that's why this is the X linked recessive disorder. కాబట్టి ఇది X linked recessive disorder అనబడుతుంది. The next one, what is the character of the hemophilia? What is the disease of the character is a non-stopping blood flowing in outside through the injuries. అంటే గాయాలు అయినప్పుడు మనకి రక్తం ఆగకుండా ప్రవహించడం అని అర్థం. అంటే క్లాటేషన్, బ్లడ్ క్లాటింగ్ ఇస్ వెరీ స్లో ప్రాసెస్ ఇన్ దిస్ హీమోఫీలియా. ఓకే, ఇక్కడ చూడండి క్యారెక్టర్. సో వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ది హీమోఫీలియా? వెన్ ఏ పర్సన్ విత్ హీమోఫీలియా, సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ విత్ హీమోఫీలియా ఈజ్ ఇంజర్డ్. అంటే నాకు హీమోఫీలియా ఉంటే నాకు కన్నా ఏమైనా గాయం అయిందనుకోండి, ఇంజర్ అయిందనుకోండి, బ్లీడింగ్ ఈజ్ ప్రొలాంగేటెడ్. అంటే బ్లీడింగ్ అనేది మనకి ఎక్కువగా ప్రొలాంగేట్ అవుతుంది. వై? ఎందుకు బ్లీడింగ్ వస్తుందంటే దెర్ ఈస్ నో blood coagulation here, there is no blood clotting process here, or blood clotting process very slow in this condition. ఓకే, కాబట్టి ఎందుకు బ్లడ్ వెళ్ళిపోతుందంటే మనకి రక్తం అనేది ఆగకుండా ఎందుకు వెళ్తుందంటే అక్కడ రక్తం గడ్డ కట్టదనమాట. ఏదో ఒక ఫ్యాక్టర్ అనేది, ఆ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది లోపించి ఉండొచ్చేమో కదా. సో వాట్ ఈస్ క్యారెక్టర్ అంటే వెన్ ఏ పర్సన్ విత్ హీమోఫీలియా ఈజ్ ఏ ఇంజర్డ్, బ్లీడింగ్ ఈజ్ ప్రొలాంగేటెడ్. అంటే ఒక పర్సన్ హీమోఫీలియాతో ఉన్నప్పుడు అతనికి మనకి ఇంజర్ అయితే బ్లడ్ ఈజ్ కంటిన్యూస్లీ ప్రొలాంగేటెడ్, బ్లీడింగ్ ఈజ్ ప్రొలాంగేటెడ్ బట్ నాట్ క్లాటింగ్. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ది హీమోఫీలియా, ఆ వ్యాధి యొక్క లక్షణం. సో హీమోఫీలియా కెన్ బి డివైడ్ ఇంటూ 2 types. తర్వాత మనకి జెనెటిక్ డిజార్డర్లో మనకి హీమోఫీలియా గురించి వస్తుంది.
So hemophilia, two types are there. One is hemophilia A, hemophilia B. So hemophilia A, in hemophilia patient, 80% patients suffer from hemophilia A, 20% persons hemophilia person suffer from hemophilia B, hemophilia A and hemophilia B. So this is the non-formation of clotting factor 8th, అంటే 8వ క్లాటింగ్ ఫ్యాక్టర్, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫార్మేషన్ కాదు కాబట్టి మనకి హీమోఫిలియా ఏ వస్తుంది. హీమోఫిలియా బి నాన్ ఫార్మేషన్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్, అంటే మనకి 9 ఫ్యాక్టర్ నెంబర్ 9, అంటే మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్ అయినటువంటి 9th ఫ్యాక్టర్ అనేది ఫార్మేషన్ కాకపోతే, సో దిస్ ఇస్ ద లీడ్స్ టు ద హీమోఫిలియా బి. సో దిస్ ఇస్ ద అబౌట్ ద స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ హీమోఫిలియా. సో హీమోఫిలియా ప్రీవియస్ వీడియోలో ఉన్నటువంటి కలర్ బ్లైండ్నెస్, దిస్ ఆర్ బోత్ ఆర్ సెక్స్ లింక్డ్ రిసెసివ్ డిసార్డర్. అంటే ఆ రెండు వ్యాధులు కూడా ఎలా వస్తాయి అంటే, ఆ వ్యాధిగ్రస్తుల్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, సెక్సువల్ క్రోమోజోమ్ లో ఎక్స్ క్రోమోజోమ్, X chromosome and recessive genes are there. So these recessive gene to transfer the disease one generation to next generation. And the X chromosome paina recessive genes unte, that is called sex linked inheritance, recessive inheritance. Ade X chromosome paina dominant genes are present, dani em cheptamu X linked dominant inheritance చెప్పొచ్చు. ఇంతవరకు మనకి X linked రెసిసివ్ డిజార్డర్ గురించి మాట్లాడాము. దెన్ నెక్స్ట్ దీన్ని మనకి సో ఇంకా కొంచెం దీంట్లో ఇంకో కొంచెం మాట్లాడిన తర్వాత మనం ఎక్స్ లింక్డ్ డామినేట్ ఇన్హెరిటెన్స్ కి వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి డుచెన్నే మస్కులర్ డిస్ట్రోఫీ అంటే డిఎండి, డుచెన్నే మస్క్యులర్ డిస్ట్రోఫీ డిఎండి డిసీజ్ అంటే, సో దిస్ ఈస్ ఆల్సో ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్. ఇది కూడా మనకి ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ కింద వస్తుంది. అంటే ఎక్స్ క్రోమోజోమ్ పైన రెసిసివ్ జీన్ ఉంటుంది, ఆ జీనే మనకి ఈ డిసీజ్ ని కలిగిస్తుంది, లేదా ఆ జీనే మనకి ఇన్హెరిటెన్స్ గా ఆ జీన్ ని తీసుకెళ్తుంది నెక్స్ట్ జనరేషన్ కి. అంటే రెసిసివ్ జీన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎక్స్ క్రోమోజోమ్, అలాగే నమ్మొచ్చు. ఎక్స్ క్రోమోజోమ్ జీన్స్ ఉంటాయి, ఆర్ జీన్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్. ఏ జీన్ ఇది? రెసిసివ్ జీన్, కాబట్టి ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ వన్, ఎఫెక్టింగ్ అరౌండ్ 1 in 3600 బాయ్స్, అంటే ప్రతి 3600 మంది బాయ్స్ లో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి 3006 మెంబర్స్ కి ఒకరికి అయితే ఈ వ్యాధి అనేది రావచ్చు. ఏం చెప్తుందంటే ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డిసీజ్ అంటే, ఓన్లీ ద డిస్ట్రోఫీ ఆఫ్ ది మజిలర్స్, అంటే మజిల్స్ అంటే మనకి మస్క్యులర్ అంటే కండరాలు అనేవి క్షీణించిపోయి ఉంటాయి ఈ డిసీజ్ లో. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ఏ ప్రోగ్రెసివ్. సో వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ది డిఎండి డిసీజ్? దీని యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఏ ప్రోగ్రెసివ్ వీక్నింగ్ ఆఫ్ ద మజిల్స్ అండ్ లాస్ ఆఫ్ కోఆర్డినేషన్. ఏ ప్రోగ్రెసివ్ వీక్నింగ్ ఆఫ్ ద మజిల్స్ అంటే కండరాలు అనేవి మనకి క్షీణించిపోయి ఉంటాయి. అదేవిధంగా లాస్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటే మనకి నియంత్రణ అనేది ఉండదు, లాస్ ఆఫ్ కోఆర్డినేషన్. దెన్ ఎఫెక్టెడ్ ఇండివిజువల్ లైవ్ ఇన్ బిలో 20 years. మ్యాక్సిమం ఈ డిసీజ్ వస్తే ఒక 20 years బతకడం అనేది మహా కష్టం అనమాట. బిలో 20 years దీస్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఆర్ డైడ్, చనిపోతున్నారు. కాబట్టి 20 years కంటే ఎక్కువగా బతకరు. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ డిసీజ్ కాజ్డ్ బై వన్ జీన్, దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రోఫిన్ జీన్. Dystrophin gene to causes the DMD. So these genes are present on the X chromosome. X chromosome అని ఉంటుంది. So this is the largest known gene. So dystrophin is a largest gene present on the X chromosome. నేను చెప్పే ప్రతి మాట ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వీడియో అర్థం కాకపోతే అటు మెథడాలజీ క్లాసెస్లో కూడా బుక్స్ వారిగా చెప్పాను నేను. ఏ వీడియో అర్థం కాకపోయినా ఆఫ్ చేయండి, మళ్ళీ చూడండి, అప్పుడు రివైజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద డిస్ట్రోఫిన్ జీన్ ఈజ్ ఎ లార్జెస్ట్ జీన్ ఇన్ ద ఎక్స్ క్రోమోజోమ్. దెన్ నెక్స్ట్ వన్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్రోమోజోమ్ ఈజ్ దేర్, ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్ వన్ జీన్ ఈజ్ ప్రెసెంట్, దట్ ఇస్ కాల్డ్ dystrophin gene is present. So these dystrophin gene to produce one protein, that is called dystrophin protein. ఈ dystrophin అనేటువంటి ఈ జీన్ అనేది టు ప్రొడ్యూస్ వన్ ప్రోటీన్, దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రోప్రోటీన్.
డిస్ట్రోఫిన్ ప్రోటీన్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ డిస్ట్రోఫిన్ ప్రోటీన్ అంటే ఈ జన్యువు ఉత్పత్తి చేసినటువంటి ప్రోటీన్ కి మెయిన్ పని ఏంటంటే టు కనెక్ట్ సార్కోలెమ్మా ప్లస్ ఔటర్ మజిల్ ఫిలమెంట్ అంటే మనకి కండర తంతుల యొక్క బాహ్య త్వచాన్ని అదేవిధంగా సార్కోలెమ్మాని కలుపుతుంది. ఇంకేం చేస్తుందంటే సపోర్ట్ మజిల్ ఫైబర్ స్ట్రెంత్ కండరాల తంతుల యొక్క బలాన్ని చేకూరుస్తుంది కండరాల తంతులకి. ఓకే, ఒకవేళ ఈ మదర్కి ఈ డిసీజ్ వచ్చింది అనుకోండి, డిఎండి డిసీజ్ మదర్కి వస్తే మదర్ ఈజ్ ఏ క్యారియర్ అంటే ఒక వాహక జీవిగా ఉండి, ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను నేను వేరే వీడియోలో, క్యారియర్గా ఉండి మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద మేల్ చిల్డ్రన్ ఎఫెక్టెడ్. మ్యాక్సిమం మనకి ఈ డిసీజు మదర్ నుంచి బాయ్స్కి వస్తుంది కానీ ఫీమేల్ డు నాట్ సఫర్. ఇక్కడ ఫీమేల్స్కి రాదు, గర్ల్స్కి రాదు. సో దిస్ ఈస్ ద డిఎండి. సో ఇంతవరకు మనం చూసింది ఎక్స్ లింక్డ్ రెసిసివ్ ఇన్హెరిటెన్స్. ఎక్స్ లింక్డ్ రెసిసివ్ ఇన్హెరిటెన్స్ ఇది డామినెంట్ ఇన్హెరిటెన్స్. ఓకే, అది చూసాము. తర్వాత వెరీ ఇంపార్టెంట్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ ద ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్. ఎక్స్ లింక్డ్ అన్న సెక్స్ లింక్డ్ అన్న ఒకటే కాబట్టి ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ దట్ మీన్స్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్, ఇక్కడే చెప్తాను చూడండి, ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్ డామినెంట్ జీన్ ఈజ్ present. Dominant gene is present. So these dominant gene to carry the some character one generation to next generation. That is the concept. Okay. So for example, on the X chromosome, dominant genes is present. So these dominant gene is to move in next generation. Okay, to carry the inheritance character from one generation to another generation. And the X chromosome పైన ఏ జీన్ ఉంది, ఆ లెసన్ లో మనకి పై లెసన్ లో అన్ని కూడా రెసిసివ్ జీన్ ఉంటే ఇక్కడ డామినెంట్ జీన్ ఉంది. వన్స్ అగైన్ ఐ రిమెంబర్, మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, కలర్ బ్లైండ్నెస్ లో మనకి ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ కదా. మరి కలర్ బ్లైండ్నెస్ లో ఫాదర్ ఎఫెక్టెడ్ అయితే సో దీస్ డిసీజ్ ఎక్కడికి వస్తుంది, మేల్ కి ఎఫెక్ట్ అవుతుంది కానీ గర్ల్స్ అనేవాళ్ళు ఎఫెక్ట్ కారు. ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిజార్డర్ లో కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి డిసీజ్ లో ఒక పేరెంట్ ఒక మేల్ క్యాండిడేట్ కలర్ బ్లైండ్నెస్ ఉంటే అది ఫీమేల్ కి రాదు. ఫీమేల్ ఈజ్ ఏ క్యారియర్, అక్కడ మేల్ ఎఫెక్ట్ అవుతాడు. ఇక్కడ రివర్స్ లో ఏంటంటే ఇక్కడ మనకి డాటర్స్ అనేవాళ్ళు ఎఫెక్టెడ్ అవుతారు, మేల్ అనేవాళ్ళు ఎఫెక్ట్ కారు. ఇక్కడ ఏం చూద్దాం చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అండ్ ఫీమేల్ ఈ రెండు కలిసాయి అనుకోండి, మేల్ మీద మనకి ఎక్స్ క్రోమోజోమ్ పైన డామినెంట్ జీన్ ఇస్ ప్రెజెంట్. అసలు ఎక్స్ క్రోమోజోమ్ పైనే జీన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ క్రోమోజోమ్ పైనే డామినెంట్ జీన్ కానీ రెసిసివ్ జీన్ కానీ ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా మనకి ఎక్స్ క్రోమోజోమ్ పైన ఏ జీన్ ఉంటుంది, డామినెంట్ జీన్ ఉంటుంది. ఓకే, మేల్ XY is there, above on the X chromosome dominant gene is present. So this is the female, XX female, dominant genes are present. ఈ రెండింటిని మనం క్రాస్ చేస్తే XY ఇది ఫీమేల్, సింపుల్ చెప్పాలంటే ఫీమేల్ గర్ల్ బాయ్ వచ్చింది. ఈ గర్ల్ అనేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ పైన 2 జీన్స్ ఆర్ ప్రెసెంట్, దట్ ఈస్ ద డామినెంట్ జీన్. కాబట్టి ఖచ్చితంగా డాటర్స్ అనేవాళ్ళు ఫాదర్ కి ఏ డిసీజ్ ఉంటే ఎవరు ఎఫెక్ట్ అవుతారు, గర్ల్స్ ఎఫెక్ట్ అవుతారు. బాయ్స్ అనేవాళ్ళు పైన ఏ జీన్స్ లేవు కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ కారు. ఇది ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్. అదే ఎక్స్ లింక్డ్ రెసిసివ్ జీన్ లో అయితే బాయ్స్ ఎఫెక్ట్ అవుతారు, గర్ల్స్ క్యారియర్ గా ఉంటారు. ఎఫెక్ట్ అయినా సరే ఒక డామినెంట్ జీన్ వల్ల అది కనబడదు. ఓకేనా, ఇక్కడ రాసాను చూడండి, ఆల్ డాటర్ ఆఫ్ ఎన్ ఎఫెక్టెడ్ ఫాదర్ విల్ బి ఎఫెక్టెడ్. ఫాదర్ ఎఫెక్టెడ్ అయితే ఖచ్చితంగా డాటర్స్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. నన్ ఆఫ్ హిస్ సన్ విల్ బి ఎఫెక్టెడ్. ఇక్కడ బాయ్స్ అనే వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉండదు. మరి ఈ ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ లో మరి ఇంకా చాలా ఉన్నాయి మనం చూడటానికి. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ లింక్డ్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ కింద వస్తుంది. వాట్ ఈజ్ అంటే ఇన్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్ డామినెంట్ జీన్ ఈస్ ప్రెసెంట్. ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఏ జీన్ ఉంటుంది, డామినెంట్ జీన్ ఈస్ ప్రెసెంట్. ఓకే, హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీరు కూడా టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి, నేను చిన్న పాయింట్స్ వదిలేయవచ్చు. యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనం వెళ్తున్నాము. ఏదైనా రిమైనింగ్ టాపిక్ ఉంటే లాస్ట్లో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. ఓకే.